ఇందులో పాయిజన్ ఉంది కదా. బా ఇంకా నయం తాగలేదు. ఇప్పుడు ఎందుకు నీకు తాగుతున్నాను? అదేగా తాగాలి. ఏంటో ఒకటి కన్ఫ్యూషన్ గా ఉంది. సరే సౌమ్య కాల్ చేస్తాను. నమస్కారం, బీటాక్ ఫోన్ చేసినందుకు థ్యాంక్స్. మీకు ఏ వివరాలు కావాలి? నాకే సమాచారం అక్కర్లేదు, నువ్వే సమాచారం తెలుసుకోబోతున్నావు. రే, మీకు మనసాక్షి లేదా? మర్యాదకు ఫోన్ పెట్టే, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీసులుగా? రే నేను కృష్ణ మాట్లాడుతున్నాను రా. నెంబర్ చూసి కనిపెట్టలేవా? కృష్ణ? రే సెల్కు ఫోన్ చేయొచ్చుగా. రే సెలెక్ట్ చేస్తే నువ్వు తీయవు కదా. లేదంటే పనిలో ఉన్నానని తెలుసుకోవద్దా? కస్టమర్ కేర్ కు ఫోన్ చేసేంత ప్రాణం పోయే విషయం ఏంట్రా? ప్రాణం పోయే విషయమేరా, నా ప్రాణం పోయే విషయం. ఏరా ఏదైనా ప్రాబ్లమా? అవునరా, ఆ దివ్య నిన్ను మోసం చేసి రూపేష్తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతుందిరా. అరే ఏమంటున్నావురా? మన దివ్య అలా చేసిందా? నేను నమ్మలేకపోతున్నాను. కావాలంటే కర్పూరం వెలిగించి ఒట్టే చెప్తున్నా, అప్పుడు నమ్ముతావా? నీ అబ్బా నమ్మరా రే. ఒరే నేను అలా అనలేదురా. ఈ ఉదయం కూడా మా స్టాఫ్ తో నీ లవ్ గురించి చాలా గొప్పగా చెప్పాను. కానీ మా ఆఫీసులో నా లవ్ గురించి చాలా చండాలంగా చెప్పుకుంటున్నారా. ఫూల్, నేను చెప్పేది విను. నా మొహం ఏం చూస్తారో ముందు పని చూడండి. ఏంట్రా అరుస్తున్నా? నిన్ను కదరా లూసు. సాయంత్రం ఇంటికి రా, మాట్లాడుకుందాం. లేదురా, నేను ఆ మూడ్ని మార్చుకోను. ఇవాళ ఖచ్చితంగా సూసైడ్ చేసుకొని చేస్తాను రా. రే చెప్పిందే పదే పదే చెప్పద్దు. సాయంత్రం ఇంటికి రా, మాట్లాడుకుందాం. లేదురా, లవ్వురా, గుండెరా, లోపలంతా తికమగ్గా ఉందిరా. నీకు చెప్తే అర్థం కాదురా. సార్, ఇంతవరకు మీ విలువైన సమాచారం గురించి తెలుసుకున్నారు. మీ లైఫ్ టైం వ్యాలిడిటీ గురించి తెలుసుకున్నావా? నా లైఫ్ అయిపోతుంది అంటున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీ అడుగుతున్నావు. నీతో మాట్లాడితే క్లియర్ అవుతుంది అనుకున్నాను చూడు. నేను చచ్చి నేను చంపుతాను రా. హలో హలో, ఆ డాక్టర్ మాటలు విని వీళ్ళకి కాల్ చేసినందుకు చెప్పుతో ఆ డాక్టర్ను కొట్టాలి. నా మామరా. మామా మామా ఒక నిమిషం లైన్లో ఉండు. పైకి రా. ఏంటకా? మేఘాలు అలచడి చేస్తున్నా, ఏ వాగు పరుగులు తీస్తున్నా, ఆ వంపులో ఆ సంపులో నీ వంక చూస్తున్నా, నీ పేరు ప్రేమ అవునా లలా. మావా చెప్పరా. ఎంత సంతోషంగా పాడుతుంటే ఏంటని అడగవా? ఏంటో చెప్పరా రే. ఈ రోజు నాకు నిశ్చితార్థం రా. ఏంటి నిశ్చితార్థమా? ఏంటి అంత షాక్ అవుతున్నావు? నాకు పిల్లని ఎవడిచ్చాడనా? లేదురా, సారీ, ఏదో టెన్షన్ లో. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ ఏంటి అలా చెప్తున్నావు? సరే వాయిస్ ఎందుకు డల్గా ఉంది? రే ఏడుస్తున్నావా? ఏ నవ్వుతున్నట్టుందా నీకు? రే ఎందుకు ఏడుస్తున్నావు? దివ్య ఉంది కదా, వదిలేసి పోయిందిరా. ఏంటి మన దివ్యానా? ఇద్దరు సిన్సియర్ గా లవ్ చేసుకున్నారుగా. పోయిన నెల కూడా కాంపౌండ్ ఎగిరి దూకి కిస్ కిస్ అంతా వేస్టా? అవునరా, ఇంతకు ముందంతా అలా చేస్తే అమ్మాయిలకి ఫీల్ ఏడుస్తారు. ఇప్పుడు కుర్రాళ్ళు ఏడ్చే పరిస్థితి వచ్చిందిరా. ఏంట్రా సీరియస్ గా మాట్లాడుతున్నాను, నవ్వుతున్నావు? రే సారీ మామ, వచ్చేసింది. అది ఎలా వస్తుంది టక్కునే? వద్దురా, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, వదిలేరా. పెళ్లికి నేనుంటాను, నా దగ్గర తీసుకున్న 5,000 చదింపులుగా ఉంచుకో. రే పిచ్చోళ్ళ మాట్లాడుకో. నీ అందానికి అమ్మాయిలు దొరకరా ఏంటి? నీ పర్సనాలిటీకి బోల్డ్ మంది పడతారా? రే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? పర్సనాలిటీ చూసి రావడానికి మనసును చూసి రావాలరా. వస్తుందిరా, వస్తుంది. మరి నాకు కూడా లవ్ ఫెయిల్యూర్. లవ్ చేసిన అమ్మాయి కంటే సూపర్ అమ్మాయి నాకు దొరికిందిగా. వాట్సాప్ లో ఫోటో పంపిస్తాను, చూసి చెప్పు. అలాగే నీకు దొరుకుతుంది. అర్థమైందా? అర్థమైందిరా. నువ్వు అమ్మాయి దొరికిన సంతోషంలో ఉన్నావు, నేను నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను. నువ్వు సంతోషం. రే ఏంట్రా చెప్పిన మాటే చెప్తావు? లేదురా, నేను ఎలా ఉంటే ఉన్నా నీకు తెలుసు కదరా. కాస్త వెయిట్ చేయి, నా బుద్ధి వచ్చింది. నేను నీతో తర్వాత మాట్లాడనా? రే చావబోతున్నాను అంటున్నాను, నువ్వు తీరిక మాట్లాడదా ఉంటున్నావు ఏంటి? నన్ను చంపుతున్నాడే మామ. నాకు తెలుసురా నువ్వు జోక్ చేస్తున్నావని. రే అయితే నేను ఇంతసేపు కామెడీ చేశాను అనుకుంటున్నావా? మామ నీ గురించి నాకు తెలియదేంటి? ఒక 10 నిమిషాలు మాట్లాడతాను రా. పోరా పో, నీ పెళ్ళని చేరబెట్టుకుని వెనకాలే తిరిగి మర్యాదగా మాట్లాడు. నువ్వు ఫోన్ చేయగానే నేను ఫోన్ తీశాను, కానీ నేను చేసినప్పుడు నువ్వు ఎన్నిసార్లు కట్ చేసావు? అంతేకాకుండా తను నాతో జీవించేది, దివ్యాల పారిపోయేది కాదు. ఏంటి మామా ఇలా మాట్లాడుతున్నావు? రే సారీ రా. లేదురా, నువ్వు కరెక్ట్ గానే అన్నావు. నేను చావడం కరెక్ట్ అని నీ మాటలను తెలుస్తుంది. రే ఏదో కోపంలో చెప్పాను. నువ్వెక్కడున్నావు? తిన్నగరా, మాట్లాడుకుందాం. అదలే మామా, ఫిగర్ రాగానే ఫ్రెండ్ పరువు తీస్తున్నారు. మామా తను ఫిగర్ కాదు. ఫిగర్ కాకపోతే నీ పెళ్ళ వేస్ట్ పీసా? తను నా ఫ్యూచర్ వైఫ్ అంటున్నాను. రే అదంతా పెళ్లి తర్వాత. రేపే నీ మొహం నచ్చక తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో పారిపోతే అప్పుడేం చేస్తావరా? ఏమన్నారా? దివ్యాలాగే అనుకుంటున్నావా?